అది జ్యోతిర్లింగం అంటా మీకేమో సైంధు లింగం. మన శ్రీశైలంలో లింగానికి ₹1000 పెట్టి మనం అభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అంత చికెన్ ప్రశ్న అండి. ఇప్పుడు వరకు ఆమె ఇక్కడ లింగం హైట్లో ఉంటుంది, కొండ మీద పుడుపు ఉంటుంది. ఆ పుడుపు నుంచి 10 నిమిషాలకు పాల్గొంటే డ్రాప్ లింగం మీద పడుతుంది. లింగం ఇట్లా టచ్ అయ్యేటప్పుడు చూస్తే కనబడుతుంది. అది సహజసిద్ధంగా అప్పుడు అభిషేకాన్ని అయితే ఎవరు ముక్కుని బయటపరచదు, లింగం అయితే టచ్ చేయొచ్చు. ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి కదిలి ఇవ్వమని చెప్పాం కదా, ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది. మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ? శ్రీశైలం లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన లెఫ్ట్ సైడ్లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, ఆమె అక్కమ్మదేవి. రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిత్రామప్ప. వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు, మనకలాగా మానవ జన్మించిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తిపరులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మించిన వాళ్ళ విగ్రహాలు తీసుకుని ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. ఎంతోమంది గుళ్ళు కట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విగ్రహాలు పెట్టడం చూసామా? పనులు కట్టించారని రాస్తారు. అంత భక్తి పనులు కాబట్టి శ్రీశైలం గర్భగుడిలో కూడా దేవతగా కోరుతున్నారు. మెయిన్ శ్రీశైలంలో లింగం తాకే ముందు ఎవరిని తాకుతాం? అక్కమధ్యని తాకుతాం. అక్కమధ్య తాకిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ అలా కాదు, లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం తాకిన తర్వాత అక్కమధ్య దర్శించుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత ఇదండి రాతి శిలా తోరణం. తిరుపతిలో చూసుకుంటే 24 ఫీట్ ఉంటుంది, 200 ఫీట్ పొడుగు, 24 ఫీట్ విడాలకు, నేచురల్ ఉడేకొండ. మన భారతదేశంలో అతిపెద్ద రాతి శిలా తోరణం ఇది ఉంటుంది. ఈ కేవ్స్ లోపలికి ఎలాగెళ్ళాలనేది నేను చెప్తాను. బాబు మా మనిషి ఇంకా రాలేదు, అక్కడ హిందీలో చెప్తున్నాడేమో. కొంచెం లైట్ టార్చ్ లైట్ ఉంటాయి, తీసుకురావా తొందరగా, ఏమనుకోకు. వెళ్ళి దారి చెప్తాను. తయారై ఉంటుంది, మీరు ఎవరో కనుక్కుంటూ చెప్పాలి పెద్దవాళ్ళు. ఇదంతా ఓన్లీ వాటర్తో కొట్టుకుంటూ ఏర్పడ్డాది. వాటర్ అది కింద కొంత కాదా, ఇంత పైకి ఎట్లాగా వచ్చింది అనేది మన అందరికీ డౌట్. మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు, చెట్లు పొట్లు ఎదుగుదల అయితే. మీకు ఐడియా ఉందా లేదా? చెట్టు ఇంతప్పటి నుంచి పెంచుతాం, అది ఎంత పెద్ద అవుతుంది, అది ఎదుగుతూనే ఉంటుంది. 1,00,000 సంవత్సరాల క్రితం అంటే చాలా భూమిలో ఉండి అనమాట. ఆ రోజుల్లో వాటర్తో కొట్టుకుని ఎదిగెత్తికంత అయింది. మనం చిన్నప్పుడు ఇంతే ఉంటాం, ఎదిగిన తర్వాత స్టాప్ అనమాట. ఎంతగానో ఎదుగుదల అయితే మనం ఇల్లు కట్టుకోగలమా? చెట్టు అనేది ప్రతి సంవత్సరం ఆకి ఇడిస్తే అది ఇడవదా? ఇడిచినప్పుడు కొమ్మ సాగుతుందా? ఎవరికైనా గుర్తున్నారా లేదా? అదే ప్రకృతి ధర్మం. ఈమె అక్కమాదేవి చూశారు కదా, ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి డిఫరెన్స్ ఏముంది, తేడా ఏం కనబడుతుంది? కర్ణాటకలో మీరు మీకు అర్థమవుతుంది. మీరు ఇలా ఉంటే ఎలాగా? ఆమెకి డ్రెస్ లేదు, పూర హెయిర్స్ అన్నమాట. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవిది లింగాయతులు. లింగాయతులు అంటే జంగవాళ్ళు మన తెలుగులో అనుకుంటారు. వాళ్ళు వీర శైలి మతస్థులు అంటారు. వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుడిని పూజించరు. ఐషు మనలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అక్క మహాదేవి వచ్చి 800 సంవత్సరాలు పైబడేనండి, 100-200 సంవత్సరాలు కాదు. 800 సంవత్సరాల క్రితం అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లా ఉంది మనకు తెలియదేం కాదు, చాలా తిక్క ఫారెస్ట్. అని జంతువుల మధ్యన కూడా ఆ మొట్టగడుకు ధ్యానం చేసుకుంది. ఆమె ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడితడని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సొంతేశెట్టి. వాళ్ళకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం కలగకపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న కొన్నాళ్ళకి పుడతారు. ఈ మసల పేరు మహాదేవి. అందరూ అక్క అక్క అన్న వాళ్ళు అక్క మధ్యని పిలువబడుతుంది. మనకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం లేదు, ఏదో ఒక దేవుడిని కోరుకుంటామా కోరుకోమా? మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కులు ఏమిస్తానని కోరుకుంటాం? తలనేలాలనేది, పేరు అనేది, నిండులను దానం వేస్తాను, నీ గుడికి వస్తాను, లేదా అన్నదానం చేస్తాను కోరుకుంటాం. వాళ్ళు అట్లా కాదు, అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళకిలా మనం కోరుకోగలమా? వాళ్ళు ఎంత భక్తి పనులు కాకపోతే అట్లా కోరుకోగలరు? అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపూర్వరాలు, శివుడిని అంటే చాలా ఆరాధన కొలిసిందనమాట. ఆమెకి ఎంత వయసు వచ్చింది? ఎంత వయసు అంటే మ్యారేజ్ వయసు. ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున స్వామి కోసం ఇంత సేవ చేసుకుంటున్నాను కదా, నా జీవితానికి ఇంకేముంది, నాకు సర్వం దైవం భరతంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి
ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేది. కర్ణాటక రాజు ఉన్నాడు, కౌచిక రాజు జయరాం సత్తుడు. అక్క మహాదేవి ఒక అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకొని చెప్పి తన రాజమంత్రితో కోరు పంపిస్తాడు. పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పాడంటండి. ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియజేయం కాదు. ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేయడాలు, యాక్సిడెంట్ పోయడాలు. అప్పటికిప్పటికైనా తేడా ఏమైనా కనపడదా? లేదు. మంత్రి గారు చక్కమాదేవి తల్లిదండ్రులతో మాట్లాడతారు. మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీ షరతులు ఏంటని అడుగుతారు. మా అమ్మాయి శివుడి వరానికే పుట్టింది, శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి చేయని చెప్తారు. వాళ్ళు కోపంగా హెచ్చరించి వెళ్ళిపోతారన్నమాట. అట్టిమంటే మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క మహాదేవి పూజ మందిరంలోంచి వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. ఇట్లా రాజుగారి సందేశం పంపించారమ్మా, ఇది సంగతి అని చెప్తారు. ఓహో ఇది నా సంస్థ, నేను తేల్చుకుంటాను, మీరు ఎవరో బాధపడద్దు, ఎవరో రావద్దని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాదా, నేను చేసుకుంటాను కాదని, నాకు 3 షరతులు కావాలి. ఈ 3 షరతులకు మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే చేసుకుని అంటాడు. సర్లే నువ్వు చెప్పి నేను చెప్తానంటాడు. ఫస్ట్ షరత్ ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి. అక్క మాదే లింగాయతులు, రాజుగారు జయరాం సత్తులు. రెండవది ఏంటంటే నేను పూజ మందులకి పూజ చేసుకుంటా, పూజ నుంచి వచ్చి నన్ను తాకరాదు. మూడోది ఏంటంటే నేను దానా ధర్మాలు చేస్తా, నువ్వు ఎంత చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, నువ్వు అడగకూడదు. ఈ 3 షరతులు మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే సత్యమేర చేసుకుని అంటాడు. రాజుగారు కొన్ని రోజులు ఆలోచించుకుంటే సరే అని చెప్తాడు. ఈ 3 షరతులకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా? చెప్పండి. ఒప్పుకోలేము. అటువంటి మహారాజు గారు ఒప్పుకున్నాడు. ఎందుకనగా ఆమె ఒక అందాన్ని చూసి, ఆమె కాకపోతే ఎంతో మంది ఉన్నారు, కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత అపురూప చుందని ఎక్కడా చూడలేదన్నమాట. ఆ మందానికి దాచుడైపోడు. రాజుగారు పెళ్లి చేసుకున్న 5 నిమిషాల పని. ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకుంటాడు కాదు. నా జీవితానికి ఆమె తప్పితే చాలు అనుకున్నాడు అనమాట. మెయిన్ ప్రశ్న, మనకి తిండి నీళ్ళు లేకుండా పూజ ఎన్ని రోజులు చేసుకుంటాం? ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజుల, వారం రోజుల? తిండి నీళ్ళు లేకుండా ఎప్పుడైనా ఉన్నారా 2 రోజులు చేసుకుంటూ? లేరు, 1 రోజే. రాజుగారు కూడా అదే, నువ్వు 1 రోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది, 3 రోజులు చేస్తుంది, 4 రోజులు చేస్తుంది, 5వ రోజున బయటకు వస్తుంది కదా, అప్పుడన్నా పెళ్లి చేసుకుంటాం రాజుగారు అనుకుంటాడు. మనం 2 రోజులు 3 రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అది ఏ రకంగా మానేస్తాం చెప్పండి? మీలో నేను ఒకను కూడా ఉన్నా. ఏ రకంగా మానేస్తామంటే ఇంట్లో ఏదైనా గొడవలు పెట్టుకున్నప్పుడు కానీ, భార్య భర్తలు గొడవలు పెట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తున్నాం. భక్తి పూర్వంగా అంటే కేవలం 1 రోజు. అక్క మహాదేవిని మట్టిని తీసుకుంది, ఒక శివలింగం తయారు చేసుకుంది. రాజుగారు పూజ మందులు ధ్యానంలో కూర్చుంటారు. ఆమె రోజులు కాదు, వారాలు కాదు, నెలలు గడుస్తుంటుంది. ఆమె అప్పటికి బయటికి రాదు. రాజుగారి కోపం వస్తుంది. ఏంటి అమ్మాయి నేను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాను, ఈమె ఎంతకాలం తప్సులో కూర్చుంటుంది, నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పేసి ఆమె పూజ మందులకి టచీలో పోతాడు. అప్పుడు ధ్యానంలోంచి లేచిన అక్కమ్మదేవి అంటారు, రాజా నన్ను పూజ నుంచి వచ్చేవారు మీరు నన్ను తాకరాదని మాట ఇచ్చారు, మీరు ఇట్లా చేయడం సమ్మా అని అడుగుతాడు. అప్పుడు రాజుగారు అంటాడు, నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం చెప్తాడు. అప్పుడు అంటారు అక్కమ్మదేవి, ఇన్నాళ్ళ మట్టి నాకు తిండి లేదు, ఏమీ లేదు, ఓం నమః మంత్రం తప్ప. ఇన్నాళ్ళ మట్టి నా ఈ భక్తిని గమనిస్తారేమనుకున్నాను తప్ప, కానీ ఈ తుచ్చమైన శరీరం బాధను చూసే కదా మీరు మోహిందని చెప్పి ఒక్కొక్క వస్త్రం తీసి రాజుగారు ముంగడేసేస్తారు. తన పొడవైన తల ఇంటికి ఒళ్ళంత కప్పు ఉండదు. అదేంటి న్యాచురల్ ఫోటో. ఆమెకు ఆ పరిస్థితి అట్లా వచ్చిందనమాట. ఆ మిన్నాలు మట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తప్పకుండా ఆలోచించలేదనమాట. ఆ మందమే చూసుకున్నాడు. అప్పుడు రాజులు కొలిచే కొలుగురువు అక్క మహాదేవి రూపంలో రాజుగారి దర్శనమిస్తాడు. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అవుతుంది అనమాట. అమ్మ నేను వ్యామోహంతో చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పేసి ఆమె కాలమేపడి క్షమాపణ వేడుకుంటాడు. నా రాజులో ఉంది తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఏం కాలం నేను చూసుకుంటానంటే, లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన ఉంటే మీద నూరు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చింది ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించుకుంది. ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల ఫారెస్ట్ అంతా ఎత్తుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు, ఏ నరమానుడు కంట కనపడకూడదు, ఆమె తపస్సుకి ఎటువంటి భంగం కలగకూడదని చెప్పేసి ఈ నల్లమల ఫారెస్ట్ అంతా ఎత్తుతుంటే వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు ఒక దైవ సంకల్పంతో వచ్చావు, పలానా చోట ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లోపల నువ్వు తపస్సు చేసుకో, ఏ నరమానుడు నీ కంట కనబడి చెప్పేసి ఆమె కేవ్స్ లోపల ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటాను. అక్క మహాదేవి కేవ్స్ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసింది, అంటే 12 years. ఆమె తపస్సుని ఇచ్చి